కేసుల దగ్గర నుంచి కోర్టుల దగ్గర నుంచి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడాలా. ఎస్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుడ్ మార్నింగ్ అండి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. సో ఇందులో రకరకాలైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన 63 కోట్ల విలువైనటువంటి ఆస్తిని 8 కోట్లకే కొన్నాడు. 54 కోట్లు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చింది, బ్లాక్ మనీ నుంచి తీసుకున్నాడు. అలాగే కొంతమందికి ఏదో అప్పిచ్చినట్టు చూపించేసి ఒక విలువైనటువంటి భూములు తక్కువ కొన్నట్టు చూపించారని చెప్పేసి ఒక పెద్ద డాక్యుమెంట్ జియో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనకు బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే నర్రా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, వీరు ఏమంటున్నారంటే సో ఇవన్నీ కూడా టెంపరీ, ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవాల్సిందే కానీ అలాంటి పరిస్థితి లేదు అంటూనే బొట్ల రామారావు గారు బహుశా ఆయన సంపాదన ఉండొచ్చు, సో ఆయన కష్టపడి సంపాదించి ఉండొచ్చు, దీనికి ఎలా ముడిపెడతారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంటి, ఏమంటారు? భారీగా కష్టపడి పాపం రాళ్ళు గుట్టి భాస్కర్ రెడ్డి గారు కూలి పని చేసి సంపాదించిన డబ్బు తిరుపతిలో ఏ పాలు తాగిన పసిబిడ్డనన్నా అడగతారు, అడిగితే చెప్తాడు భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏందనేసి. కరెక్ట్ గా తుడా చైర్మన్ కాకముందు జన చైతన్యను, శ్రీ చైతన్యను రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ చేసుకుంటూ బజాజ్ స్కూటర్ పైన తిరుగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వచ్చింది? అతిరాంజీ మఠం భూములు వందలాది ఎకరాలు నువ్వు మీ తమ్ముడు స్వాహా చేసి దోచుకొని అమ్మలేదా ప్రభుత్వం అండతో? నువ్వు తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను. 54 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుని ప్రభుత్వం అటాచ్ చేసింది, జప్తు చేసింది. ఇదేం కొత్త ఏం కాదు. ఇది ఏసీబీలో చట్టాన్ని సవరించి ఎవరైతే అవినీతి ద్వారా సొమ్మును స్వాహా చేసినారో, దోచుకున్నారో వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయాలని చెప్పేసి యాక్ట్ మాడిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈయన ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇస్ నథింగ్ బట్ బినామీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు బయట వచ్చాడు? లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బులు పంపకాల కాడ తేడా వచ్చింది, గొడవలు వచ్చింది. నేను లండన్కి పోయి వచ్చే లోపల లెక్క తీర్చమంటే ఈయన గొడవ పడిపోయి వచ్చేసాడు. భాస్కర్ రెడ్డి పరిస్థితి మనకు తెలియదు. తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. నీ కొడుకు పేరు మీద, మీ కొడుకు ఎక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అబ్బా? మీ కొడుకు పేరు మీద 24 కోట్లు 8 కోట్లు ఎక్కడ నుండి వచ్చేసింది? ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? ఏ ఊర్లో కూలి చేసి సంపాదించాడు నీ కొడుకు? ఊరికే కూర్చొనేసి ఏది పెడుతున్నా వెంకటేశ్వర స్వామి కనిపించిన ఇటు నమస్కారం పెట్టేది, ఇటు నమస్కారం పెట్టేది, కోర్టు కాడుకు వచ్చినప్పుడు రభస్ చేసేది, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసినారు, అక్రమంగా అరెస్ట్ చేసినారని జైలు కిటికీలు అనేది, తలుపులు అనేది, అరిచేది, కేకలు పెట్టేది. ఇవంతా ఏంది? 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ఇదా నేను అడుగుతున్నాను భాస్కర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను. సంపాదించుకోకూడదా? కోటర్ మీద తిరిగినటువంటి వ్యక్తి వ్యాపారాలు చేయకూడదా? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయకూడదు. అంబానీ గారు పెట్రోల్ పంప్ లో పనిచేశాడట. మరి ఆయన ఈ రోజు దేశంలోనే మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అంబానీలు కూడా మీరు శంకిస్తారా? చంద్రబాబు నాయుడు గారు కాదండి, కాదు 54 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుండి వచ్చింది చెప్తే మేమంతా సంతోషిస్తాం కదా. ఆ టెక్నిక్ ఏదో మేము కూడా తెలుసుకుంటాం కదా. బజాజ్ స్కూటర్ పైన తిరిగిన వ్యక్తి వేలాది కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు టెక్నిక్ చెప్తే ప్రసాద్ గారు అదొకటి పక్కన పెడితే, ప్రసాద్ గారు ఇంకొక విషయం ఏంటంటే, గూడూరు దగ్గర వెండోడు అనే ప్రాంతంలో 263 ఎకరాలు ఈ కేవీఎస్ ఇన్ఫ్రా అంటే ఆయనది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా పేరుతోటి కేవలం కొన్ని నెలల్లోనే దాన్ని అరబిందో వాళ్ళకి అమ్మేశాడు. 13 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి లెక్కల్లో చూపించాడట. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అవును, నేను చెప్పాను కదా సార్, ఇవంతా కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి అరబిందో కొంటారు, వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకొకరికి అమ్మినట్టు, ఇంకొకరి ల్యాండ్ అమ్మినట్టు, కొన్నట్టు, ఫేక్ రికార్డ్స్, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడంలో దిట్ట ఆయన. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో పనిచేశాడు కదా, ఆయన అక్కడ ఉండే కదా ఆయన వచ్చింది. నేను అడిగేది ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు, ఒక వ్యక్తి ఆస్తులు కూడగట్టుకోవడం, సంపాదించుకోవడం తప్పు అని నేను చెప్పను, అని పద్ధతి. మాట్లాడితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకోవడం, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకునేసి రాజకీయం చేయడం, మాట్లాడడం, నన్ను వేధిస్తున్నారు అనటం. నీ కొడుకు పైన
నీ భార్య పైన ఆస్తులు ఎలా వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, ఇట్లా వచ్చింది, ఈ విధంగా నేను చేశానని చెప్పి. ఈ డబ్బులతోనే కదా ఆ రోజు ఉగాది పండుగ రోజు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ సాక్షాత్ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం వేసింది ఈ లిక్కర్ డబ్బుతోనే కదా. అట్లా కాదండి, మీరు చూసారండి తాడేపల్లిలో చేసినటువంటి కార్యక్రమానికి ఈ డబ్బులని మీరు చూసారా? ఇది అసంబద్ధమైనటువంటి అది జగన్ చెప్పమని చెప్పండి. ఇప్పుడు తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసింది నా కష్టార్జితం, నేను కూలి చేసి ఆ సెట్టింగ్ వేసాను చెప్పమని చెప్పండి. 150 రోజులుగా దాదాపు 5 నెలలుగా భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, రిమాండ్ లో. రామారావు గారు మీకేం తెలుసు నాకు అర్థం కాదు. చుడా చైర్మన్ గా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. భాస్కర్ రెడ్డి పదవి అయిపోయినటువంటి సాయంత్రానికి వాళ్ళ కొడుకు వచ్చాడు. వాళ్ళ కొడుకు చుడా చైర్మన్ గా ఉన్నప్పుడు డబ్బులు తరలించారు. ఇదంతా జగన్ వినండి వినండి. తుడా చైర్మన్ గా సార్ ఒక నిమిషం సార్, రాజు సార్, తుడా చైర్మన్ గా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. భాస్కర్ రెడ్డి పదవి కాలం ఉదయం అయిపోతే సాయంత్రానికి కొడుకుని చైర్మన్ చేశారు తుడా చైర్మన్ గా. ఆ తుడా చైర్మన్ ఉన్నప్పుడు ఆ వెహికల్స్ లోనే కదా డబ్బులు తరలించింది. మొన్నటికి మొన్న ఒకటి చూడండి ఆశ్చర్యకరమైన విషయం, వీళ్ళు దొంగలించిన డబ్బుల నుంచి వేరే దొంగలు ఎవరో దొంగలించుకొని పోయినారట, గజ దొంగలు. వాళ్ళు ఎంత పెద్ద గనులు, వీళ్ళు దొంగలించి ఒక డెన్ లో దాచిపెట్టిన డబ్బుల్ని వేరే వాడు ఎవడో దోచుకొని పోయినాడట. 9 కోట్లు 8 కోట్లు. ఆడెంత పెద్ద గజ దొంగ. వీళ్ళు దొంగలు కొట్టాడుకుని నిజాలు బయట వచ్చినాయి, ఇంకా కూడా వస్తాయి. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తున్నాను. ఎందుకంటే అక్రమం ద్వారా సంపాదించి దోచుకున్న డబ్బుల్ని ఏదో కేసులు పెట్టి కోర్టులకు తిప్పుతూ కాలయాపన చేయకుండా వాటిని అటాచ్ చేసి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలకు అటాచ్ చేసి ప్రజాబాహ్యంలో పెడితే అందరికి బుద్ధి వస్తుంది. ఏదో కేసులు పెట్టి ఏదో కాలయాపన చేసేసి 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నెట్టుకుని వచ్చేసినాం అనుకోండి, దాంట్లో పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేసి ఉంటే, సాక్షి ఆస్తుల్ని, భారతీ సిమెంట్స్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను అటాచ్ చేయడంలో తప్పేముంది? అదేదో పెద్ద రభస చేస్తున్నారు. సరే ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీకు అన్నీ తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి ఇంటింటికి ఆయన పండగ వచ్చిన పబ్బం వచ్చిన భారీ ఎత్తున వాళ్ళందరూ కూడా ఏం కావాలంటే అది ఒక పెద్ద కొడుకు లాగా ఇచ్చిన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మర్చిపోయారంటారా? నేను అదే దానికి కరెక్ట్ పాయింట్ అడిగారు, మీరు మంచి పాయింట్ అడిగారు. నేను చెప్తాను, ఓపిక వినండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కళ్ళ ముందర ఏమీ లేకుండా బజాజ్ స్కూటర్ పైన తిరిగిన వ్యక్తి. ఒక పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు, కష్టపడి సంపాదించి ఆస్తులు కూడా పెడితే దాన్ని ఎవరు తప్పని చెప్పరు. కోడిగుడ్లు పంపిణీ చేయటం, అరటి పండ్లు పంపిణీ చేయటం, బియ్యం పంపిణీ చేయటం, గడియారాలు పంపిణీ చేయటం, చీరలు, బట్టలు, స్వీట్ డబ్బాలు, క్యాలెండర్లు ఇన్ని పంపిణీ చేశావు. వీటన్నిటికీ అయిన ఖర్చు ఏం చెప్పేది? ఒక 10 కోట్లు. ఈ ఖర్చులు 10 కోట్లు నువ్వు గ్యాదర్ చేయడానికి నీ తుడా చైర్మన్, నీ ఎమ్మెల్యే పదవిని ఉపయోగించి ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించావు ఆ విషయం కూడా చెప్పు. బహిరంగంగా చర్చ ఒక రోజు పెట్టండి. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన కాన్స్టిట్యుయెన్సీ, చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీలో అత్యంత విలువైన భూములు చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేది ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి. వినండి నేను చెప్తా పేర్లు. ఒక కాంట్రాక్టర్ ని బెదిరించి, బిల్డర్ ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్న విషయం కాంట్రాక్టర్ వాపోయాడు. ఇట్లా ఎంతమంది కాంట్రాక్టర్లు బెదిరించి ఆ డబ్బులు గుంజుకోవడం, 100 కోట్లు గుంజుకోవడం, ఒక 10 కోట్లు ఖర్చు పెట్టడం, ఒక 10 కోట్లు గుంజుకోవడం, ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడం. నేను ఒకటి అడుగుతాను సార్ సింపుల్ గా. తిరుపతిలో చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది. చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ రియల్ ఎస్టేట్ కి హబ్ అది. ఈయన సొంత కాన్స్టిట్యుయెన్సీ. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ని, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ బెదిరించి భయపెట్టి తుడా చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు నీ కొడుకు కోట్లాది రూపాయలు సంపాదించి దాంట్లో నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టినారు. అదేదో పెద్ద ఈయన దాన ధర్మం చేసి ఈయన ఆస్తులన్నీ దానం చేసినట్టు బిల్డప్ ఇస్తావే, చెప్పు బహిరంగంగా రా. మొన్న అరెస్ట్ చేసేదానికి ముందు ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఇది కూడా చెప్పు. ఓకే, రామారావు గారు మాట్లాడతారు. రామారావు గారు. రాజు గారు మర్చిపోయారు. ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్
స్కూటర్ మీద తిరుగుతా ఉండేవాడు, ఆయన ఇంత ఎదిగాడు అనేది అక్కసుగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఒక వ్యక్తి అక్కసు కింది కాదు, స్థాయి నుంచి సారీ ఎదగటం అనేది మనకి మిథున్ ఏం రావు గారు, చేయకూడదండి ఇక్కడ. ప్లీజ్ అక్కసు కాదు, నిరాళమైనటువంటి ఆలోచన. నేనే చెప్పాను ఎందుకంటే సంపాదించిన పునః తప్పు ఆయన కాదు, నేనే చేసినటువంటి చెప్పే అభివృద్ధి, కదా. తిరుపతికి చేసినటువంటి అభివృద్ధి ఈయన కళ్ళకు కనిపించట్లేదు. ఆయన అవినీతి చేశాడు అనేటువంటి అంశం మీదనే సప్తగిరి ప్రసాద్ గారు స్టాండర్డ్ గాని, ఆయన శాసనసభ్యుడిగా